వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు, యాలక్కాయలు, బాదం పప్పు ఇవి నెయ్యిలో వేసి వేయించుకోవాలన్నమాట దోరగా. యాలక్కాయలు వేయించుకున్న తర్వాత వేరుగా తీసేసి మెత్తగా పొడిలాగా దంచేసుకోవాలి. ఇవి చిన్న క్రష్లో ఇలా చేసుకోవాలన్నమాట. చిన్న పీసెస్ లాగా చేసుకుంటే బాగుంటుంది, సన్నగా వస్తాయి. ఇప్పుడు అదే బౌల్లోన గోధుమ రవ్వ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌనీస్గా వచ్చే వరకు బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసనలాగా మెత్తగా ఉంటుంది, అంత టేస్ట్ రాదనమాట. గోధుమ రవ్వ వేగిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టాను, బౌల్లోకి తీసుకున్నాను. మళ్ళీ అదే బౌల్లోన వాటర్ 2 గ్లాసులు పోసుకొని తగినన్ని పాలు వేసుకున్నాను. అవి మరుగుతుంటే చక్కెర వేసుకోవాలా. 2 కప్స్ చక్కెర వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. బాగా మరిగే వరకు కలుపుకోవాలి. మరిగిపోయింది. ఇప్పుడు రవ్వ వేసేసుకుంటున్నాను. మధ్యలోన బాగా కలపాలన్నమాట, ఉండలుగా ఉండదు. కలుపుకోవడం అయిపోయింది కదా, ఉడికింది. కొంచెం పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఒక 2 స్పూన్ వరకు. వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట. మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం జారుగా ఉన్నట్టు దించేటప్పుడు, జారుగా అలాగా ఉండేటప్పుడు దించేసుకోవాలన్నమాట. ఇప్పుడు అయిపోయింది. ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ చిన్న క్రష్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఉడికిపోయిన హల్వా ఉంటుంది కదా, దానిపైన వేసేసుకోవాలన్నమాట. డెకరేషన్ ఇలా గార్నిష్ చేసుకోవాలి. దాంట్లో వేసుకొని క్రష్లో వేసుకుంటే సన్నగా చక్కగా వస్తుంది. కిస్మిస్ మాత్రం అలా వేసేసుకోవాలన్నమాట. గార్నిష్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా బాగా తినేవాళ్ళు ఉంటే మంచిగా కలుపుతున్నప్పుడు కూడా వేసేసుకొని బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా వీడియోని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా. థ్యాంక్ యూ అండి.